ఫిరాయింపు ఎమ్మెల్యేలు లీగల్ గా నడుస్తున్నటువంటి అంశం అది మా లీగల్ డిపార్ట్మెంట్ చూసుకుంటాం. ఎమ్మెల్యేలు భోజనం పెట్టుకోవడంలో తప్పేం లేదు. ఎమ్మెల్యేలకు ఉన్నటువంటి అనుమానాలు కూడా చాలా వరకు నివృత్తి చేయగలిగినాం. ఢిల్లీ పోతున్నటువంటి కారణము మేము సూర్యాపేటలో కులగన్న జరిగిన తీరుతెన్నుల మీద ఇంత గొప్ప కార్యక్రమం జరిగింది కాబట్టి సూర్యాపేటలో పెద్ద బహిరంగ సభ చేసి రాహుల్ గాంధీ గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించుకోవాలని, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ మీద మెదక్ జిల్లాలో ఏదో ఒక ప్రాంతంలో మరొక బహిరంగ సభ పెట్టుకొని ఖార్గే గారిని ఆహ్వానించాలని, ఆ ఇద్దరిని ఆహ్వానించడానికి మేము ఇవాళ ఢిల్లీ పోతా ఉన్నాం. ఫిబ్రవరి ఎండ్ లోపల 2 కార్యక్రమాలు ఉంటాయి, 2 బహిరంగ సభలు ఉంటాయి. క్రమశిక్షణ కమిటీ ఆ విషయాన్ని చూసుకుంటా ఉంది. రాలేదు ఎవరు, అవన్నీ కూడా క్రమశిక్షణ డిపార్ట్మెంట్ ఉంది, అవన్నీ చూసుకుంటా ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్తా ఉన్నాం. ఎమ్మెల్యేలు అధిక నిధులు అడుగుతున్నారు, రహస్య బీడ అవుతున్నారని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిరా. ఎమ్మెల్యేలు బాధ్యత గల పదవిలో ఉన్నారు కాబట్టి రాష్ట్రం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి, ఏ డిపార్ట్మెంట్ మీద ఎంత ఖర్చు పెడతా ఉన్నాం, అభివృద్ధి మీద ఎంత ఖర్చు పెడతా ఉన్నాం, సంక్షేమం ఎంత ఖర్చు పెడుతూ వారన్నీ కూడా వివరంగా వారికి కూడా తెలవాలి కాబట్టి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఎమ్మెల్యేలు నియోజకవర్గాల విషయంలో వారికి రావాల్సినటువంటి కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు వాటి గురించి అడగడం జరిగింది. థ్యాంక్ యూ. కేటీఆర్ ఢిల్లీ ప్రజలు తిరస్కరించిన నాయకులు కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ వారు ఢిల్లీకి పోయినారంటే బీజేపీతో ఉన్నటువంటి లోపాకారి ఒప్పందాన్ని బలోపేతం చేసుకోవడానికి పోయినట్టుగా మాకు అనుమానం.